6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశా, వెళ్ళి పండుగ చేసుకోండి. 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశా, వెళ్ళి సంబరాలు చేసుకోండి. 70% హామీలు నెరవేర్చేశా, ఊరంతా ఉత్సవాలు చేసుకోండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశా, కార్మికులంతా కలిసికట్టుగా జాతర చేసుకోండి. ఇవన్నీ నాలుక లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు ఊడిపడ్డ అబద్ధాలు. ఇక జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, అప్పుల్లో ముంచేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని సున్నా చేసేశాడు, పైసా అప్పు పుట్టకుండా చేసేశాడు. ఇవి నాలుక రైట్ సైడ్ తిరిగితే ఊడిపడ్డ అబద్ధాలు. అంటే నాలుక లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు తాను చేయనివన్నీ చేసినట్టుగా, రైట్ సైడ్ తిరిగినప్పుడు జగన్ చేయనివన్నీ చేసినట్టుగా అబద్ధాలు చెబుతుంటారు. అంటే నాలుక లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అబద్ధాలు మాత్రం కామన్. నిజం చెప్పాలంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ప్రజలపై విషం కక్కడమే. సార్ సీఎం గారు, జగన్ అప్పులు చేసేశారు, దివాళా తీయించారన్న మీరు ప్రతి మంగళవారం ఎందుకు సార్ 1000 కోట్ల అప్పులు చేస్తున్నారు? 7 నెలల్లో అన్ని అప్పులు కలిపి 1,25,000 కోట్ల భారం ప్రజలపై వేశారు. కేవలం అమరావతి కోసం 52,000 కోట్ల అప్పులకు సిద్ధమయ్యారంటే ఆ అప్పులు తీర్చేదెవరు? పన్నుల భారం మోసేదెవరు? ఒక్క నిజం చెప్పండి. జగన్ వల్ల అప్పులు పుట్టడం లేదన్న మీరు వచ్చే మంగళవారం 6,000 కోట్లు అప్పు చేయడానికి క్యూలో ఖర్చీఫ్ వేసి పెట్టారా లేదా? చేసే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తూ ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ ఇథియోపియా, సోమాలియా కంటే ఘోరంగా రాష్ట్రాన్ని తయారు చేశారా లేదా? ఇవన్నీ చేస్తూ ఒక్క పైసా పెట్టుబడి తేకుండానే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశానని ఎలా అబద్ధం చెప్పగలిగారు సార్? నిజంగా అంత సమర్థతే మీకు ఉండి ఉంటే కేంద్ర బడ్జెట్లో ఈ మొండి చేయి ఎందుకు ఎదురయ్యేది? 21 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు సార్? ఈ ఒక్కసారైనా నిజం చెప్పండి. ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశామని పచ్చాబద్ధాన్ని పవిత్రంగా చెప్పారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 2, 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని యువత చెవిలో ఎల్లో పూలు పెట్టారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 3, మేనిఫెస్టోలో 70% హామీలు ఆల్రెడీ నెరవేర్చేశామని అబద్ధమే సిగ్గుపడేలా చేశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 4, జగన్ ఎఫ్ఆర్బిఎం పరిమితిని సున్నా చేశారంటూనే అన్నీ కలిపి 1,19,000 కోట్లు అప్పు చేశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 5, అప్పు పుట్టడం లేదంటూనే వచ్చే మంగళవారం మరో 6,000 కోట్లు అప్పు కోసం జోలే రెడీ చేశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 6, రాష్ట్రం దివాళా అంటూనే అమరావతి రియల్ ఎస్టేట్ కోసం 52,000 కోట్ల అప్పులకు సిద్ధమయ్యారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 7, 21 మంది ఎంపీలున్న మీ అసమర్థతతో కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది 0, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 8, పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించి ఏపీ ప్రజల జీవనాడి ఉసురు తీశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 9, 11,000 కోట్ల ప్యాకేజీ ముసుగులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 10, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ఓట్లేసిన ప్రజలపై విషం కక్కడమే, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. ఇలా ఈ 10 ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.